తొలి ప్రేమ సాంగ్ పెట్టారు కదా, అది ఎలా అనిపించింది? అంటే కంప్లీట్ గా సాంగ్ మొత్తం వాడేశారు కదా అసలుకి. అంటే అక్కడ కీర్తి రెడ్డి, ఇక్కడ శ్రీల వర్త్ అనిపించిందా ఆ పాట కామ? హైలైట్స్ హైలైట్స్ ఏమని హైలైట్స్ సినిమాలో హైలైట్స్ ఏమనిపించింది? అంటే మళ్ళీ అంటే పవన్ కళ్యాణ్ గారు ఇట్స్ లైక్ ఈస్ పీపుల్స్ మ్యాన్ కదా, అది కనిపించింది. నాకు అనిపించలేదు, నాకు వేరే ఫ్లేవర్ అనిపించింది. అదే కదా మ్యాజిక్ మ్యాజిక్ ఇద్దరు ఈక్వల్ ఉందండి. తనది డిఫరెంట్ జోనర్, తనది డిఫరెంట్ జోనర్స్. మ్యూజిక్ 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 అదిరిపోయింది, నాకు ఇప్పటికి కూడా వినిపిస్తుంది. సో కాకపోతే పొలిటికల్ సెటైరికల్ మూవీ లాగా కనిపిస్తుంది. పవన్ గారు కౌంటర్ ఇచ్చారు ఈ సినిమాతో అంటున్నారు. మన పాలిటిక్స్ గురించి అంత నాలెడ్జ్ లేదు, నాకైతే అలా అనిపించింది. సో వింటేజ్ పవన్ గారిని చూసినట్టు అనిపించిందా? లుక్ ఎలా ఉంది పవన్ గారి లుక్? పవన్ కళ్యాణ్ గారిని ముందు చూసినట్టే ఉన్నారు, ఇప్పుడు కూడా ఏం మారలేదు. ఐ వాజ్ లైక్ ఏంటి నేను అప్పుడు పుట్టానా ఇప్పుడు పుట్టాను. గబ్బర్ సింగ్ సేమ్ ప్యాటర్న్ అంటున్నారు. విజయ్ గారు పోలీసు రీమేక్ అని చెప్పేసి అప్పట్లో టాక్ వచ్చింది, అట్లా ఏమైనా అనిపించింది? రాశి ఖన్నా పేరు ఎలా ఉందని? బాగుంది, రాశి ఖన్నా గారితో చాలా బాగుంది. శ్రీలీల గారితో బాగుంటుందా లేదా అనుకున్నా కానీ చాలా బాగుంది. సో క్లైమాక్స్ లో అంటే కొంచెం ఏదైనా వెళ్తే అనిపించిందా శ్రీలీల గారిని చూసిన తర్వాత? హీరోయిన్ చనిపోవాలి, హీరోయిన్ బతకాలి, అంతే కదా. హరిశంకర్ గారి స్టైల్లో ఏదైనా కామెడీ అంటే సాంగ్ పెట్టారు కదా అప్పట్లో, పోలీస్ స్టేషన్ సాంగ్, అట్లాంటి కామెడీ ఏమన్నా ఉందా? మన ప్రాపర్ కామెడీ ఇంకా మిక్స్ చేయడం మా ఆయన స్పెషాలిటీ కదా, అలాగే చేశారు. ఫైనల్ గా ఏం చెప్తారు ఉస్తాద్ భగత్ సింగ్? ఇట్స్ ఎ మస్ట్, యు హావ్ టు వాచ్ ఇట్, ఇట్స్ ఎ మస్ట్ వాచ్. థ్యాంక్ యూ. చేయి పెట్టండి ఒకసారి. స్వాగ్ ఇంతేనా? ఒకసారి మీరు చేసి చూపించండి, మీరు కరెక్ట్ గా చెప్పారు. జై పవర్ స్టార్. ఎంటర్టైన్మెంట్ గోత్రం అదిరిపోయే నక్షత్రం అని చెప్పుకోవచ్చు అన్న. సో ఫస్ట్ హాఫ్ వరకు కొంచెం డిసప్పాయింట్ అయినా సరే, సెకండ్ హాఫ్ వచ్చా మాత్రం కంప్లీట్ గా ఫ్యాన్స్ తో నింపేశాడు. సో ఏ ఒక్క ఫ్యాన్ కూడా డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఇది మా సినిమా అని చెప్పి చాలా ఎగరేసుకొని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్ పాజిటివ్ అయితే ఏంటంటే సినిమాకి ఒక ఓల్డ్ సాంగ్ రీమిక్స్ ఒకటి చేశారు ఆయన మూవీలో. అదే దాని వరకు ఆడిటోరియం దద్దరిల్లిపోయింది అసలు. వచ్చే ఒక 10 మినిట్స్ అది సీక్వెన్స్ లా తీసుకున్నారు కానీ ఎక్స్ట్రాడనరీగా వర్కౌట్ అయింది ఆ సీక్వెన్స్ వరకు. అండ్ అది కాకుండా ఇంకో మెయిన్ పాజిటివ్ అంటే ఆయన డాన్స్, ఆయన డైలాగ్స్. మనం ఒక వింటేజ్ పవన్ కళ్యాణ్ ఏదైతే ఒక డాన్స్ మూవ్స్ తో మనం మిస్ అయ్యాము ఇన్ని రోజులు, ఓజీ అయినా లేదంటే ఒకే షాప్ లో మిస్ అయ్యామో, దీంట్లో మాత్రం పెట్టి కంప్లీట్ గా సాటిస్ఫై చేసుకున్నారని చెప్పుకోవచ్చు. అండ్ అది కాకుండా డైలాగ్స్ ఏదైతే పంచ్ డైలాగ్స్ అయినా, లేదంటే పొలిటికల్ కొన్ని డైలాగ్స్ అయినా, లేదంటే ఫ్యాన్స్ గురించి చెప్పే కొన్ని డైలాగ్స్ అయినా, లేదంటే బయట ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుందో అదే క్యారెక్టరేషన్ ఇన్స్పైర్ అయితే చేసి రాసుకున్న కొన్ని డైలాగ్స్ అయినా సరే ఫ్యాన్స్ కి చాలా బాగా కనెక్ట్ అవుతాయి. కంప్లీట్ గా ఫ్యాన్స్ తో నింపేశారు కాబట్టి ఫ్యాన్స్ వరకు కంప్లీట్ గా ఎంత ఎంజాయ్ చేసినా సరే ఒక న్యూట్రల్ ఆడియన్స్ వస్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. ఆ ఫస్ట్ హాఫ్ కి ఆ స్టోరీకి కంప్లీట్ డిసప్పాయింట్ అవ్వచ్చు. బట్ ఒక ఫ్యాన్ గా వస్తే మాత్రం మీకు 100% న్యాయం అయితే చేస్తారు, మీరు కాలరా వేసుకుంటే చెప్పుకోవచ్చు ఫ్యాన్స్ వరకు. చాలా మంది తేరీ సినిమాకి రీమేక్ అని చెప్పారు సినిమా రిలీజ్ ముందు. అంటే మూవీకి వచ్చేటప్పుడు అదే భయంగా వచ్చాం, మేబీ రీమేక్ అని చెప్పి చాలా భయంగా వచ్చాం లోపలికి. బట్ ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యాక రీమేక్ అయితే బాగుంటుంది అనిపించింది, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో అసలు ఏ స్టోరీ లేదు. బట్ సెకండ్ హాఫ్ వస్తే మాత్రం ఆ మొత్తం ఏదైతే అక్కడ వరకు డిసప్పాయింట్ ఉందో ఆ డిసప్పాయింట్ మొత్తం ఫుల్ఫిల్ అయితే చేశాడు. కంప్లీట్ గా ఫ్యాన్స్ తో నింపేశాడు. ఎక్కడ ఒక సెకండ్ హాఫ్ ఎక్కడ బోర్ కొట్టదు అన్న. సో ఓన్లీ క్లైమాక్స్ వరకు ఎక్కడ బోర్ కొట్టదు అనిపించింది. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఇంకేదైనా క్లైమాక్స్ అయినా ఫస్ట్ హాఫ్ అయినా ఇంకేదైనా కొత్తగా ట్రై చేయాల్సింది అనిపించింది. దాని వరకు కొంచెం ఉన్నా సరే బట్ బాగుంది. సో ఓవరాల్ గా ఫ్యాన్స్ హాఫ్ నింపేశారు కాబట్టి ఫ్యాన్స్ చూస్తే సరిపోతుందేమో. మ్యూజిక్ వరకు, సాంగ్స్ వరకు చాలా బాగున్నా సరే బట్ ఎందుకో ఆ బీజం చాలా లౌడ్ గా అనిపించింది. సో అవుట్ సింక్ లేకుండా కొట్టాలనిపించింది బీజం వరకు. అసలు ఓజీతో కంపేర్ కూడా చేసుకోలేదు, ఎందుకంటే ఓజీకి ఉన్న హై పేరు, దాని స్థాయి పేరు, దాని స్థానం పేరు అన్నట్టు దాంతో అసలు కంపేర్ చేసుకోలేము. బట్ దానంతా లేకపోయినా సరే అలా అని చెప్పి గబ్బర్ సింగ్ అంత రేంజ్ లో కూడా లేదు. అండ్ ఓన్లీ పాజిటివ్ ఏంటంటే సర్దార్ గబ్బర్ సింగ్ అంటే బాగుంది. ఫ్యాన్స్ కి అయితే న్యాయం చేశారు కానీ అది డైరెక్టర్ మాత్రం కంప్లీట్ గా ఫెయిల్ అయ్యాడు. ఎందుకంటే ఒక 20 years ఇండస్ట్రీలో ఉండి ఒక రాయాల్సిన స్టోరీ అయితే కాదు ఇది. ఎందుకంటే దీనికంటే కొత్త డైరెక్టర్ అవుట్ ఆఫ్ ద బాక్స్ కంటెంట్ ట్రై చేసుకుంటున్నారు. ఈయన మాత్రం ఎప్పుడో ఒక 20 years బ్యాక్ రావాల్సిన స్టోరీని మళ్ళీ ఇప్పుడు చేసినట్టు అనిపించింది. బట్ ఓన్లీ సేవింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఆయన ఎనర్జీ, ఆయన
స్టార్ శామ్నా అంతే. సో దాని వరకు మూవీని కాపాడాలేమో కానీ స్టోరీ వైజ్ అయితే నల్ ఏం లేదు, జీరో. ఉగాదికి పండగ ఏంటి? ఉత్సవ్ భగత్ సింగ్ దురంధర? అది బుల్డోజర్ అన్న, దాంతో మనం కంపేర్ కూడా చేసుకోవాలి. ఎందుకంటే ఇండియాని పండగనే కాదు, పండగ లేకపోయినా సరే ఒక 2 months అయితే మొత్తం రఫ్ ఆడేస్తుంది, ఇండియా మొత్తం షేక్ చేస్తుంది. బట్ ఉత్సవాది ఏంటంటే మేబీ ఓన్లీ తెలుగు ఆడియన్స్ కాబట్టి ఆయనకున్న ఫ్యాన్స్ ఆయనకున్నారు, ఆయనకున్న ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ వాళ్ళకున్నారు కాబట్టి వాళ్ళ వరకు మేబీ కనెక్ట్ అవ్వచ్చు, ఎందుకంటే సెకండ్ హాఫ్ వరకు అలా కంపేర్ చేసుకోలేం. సో దేని దారి దాందే. బట్ దురంధర్ మాత్రం ఇంకొక 2000 CR అయితే ఈజీగా కొట్టేస్తుంది, దాంట్లో అయితే నో డౌట్. నెక్స్ట్ 2 months వరకు ఇంకో మూవీ రాకపోతే బెటర్ ఏమో, ఎందుకంటే దాని హవా ఉంటుంది, మొత్తం షేక్ ఆడిస్తుంది ఇండియా. ఒక మాట చెప్పండి ఉత్సవ్ భగత్ సింగ్ గురించి. ప్యూర్ ఫ్యాన్ స్టాప్. మీరు ఫ్యాన్స్ అయితే రండి, న్యూట్రల్ ఆడితే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. దురంధర్ అయితే ఒక మాట. మీకు ఎన్ని పనులు ఉన్నా సరే పనులని మానుకుని సినిమా చూడండి, ఆ లెవెల్లో ఉంది.